అందరికీ నమస్కారం. వాగ్దేవి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ ముందుగా విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు నుండి మనం టెట్ అండ్ డిఎస్సికి క్లాసెస్ చెప్పుకుందాం. దాదాపు ఈ వీడియోస్ నుండే 99% వస్తాయి, ఎందుకంటే ప్రతి పాయింట్ కూడా టెక్స్ట్ బుక్ నుండి తయారు చేశాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం ఫస్ట్ ఈవీఎస్ నుండి స్టార్ట్ చేద్దాం. ఈవీఎస్ థర్డ్ క్లాస్ నుండి స్టార్ట్ చేద్దాం. సో థర్డ్ క్లాస్లో ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో, ఏదైతే టెట్ అండ్ డిఎస్సికి రాగల పాయింట్స్ ఉన్నాయో వాటిని మనం డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోస్ కనుక మీరు చూస్తే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం అయితే ఉండదు, ఎందుకంటే ప్రతి పాయింట్ కూడా ఏదైతే ప్రతి లెసన్ నుండి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది రాసాం. సో మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ పాయింట్ కనుక మనం చూస్తే, సో కళ్ళు లేని వాళ్ళు చదవడం కోసం బ్రెయిలీ అనే లిపిని వాడతారు. దీన్ని లూయిస్ బ్రెయిలీ కనిపెట్టాడు. సో ఇక్కడ క్వశ్చన్ రావచ్చు, ఎలా అంటే కళ్ళు లేని వాళ్ళు చదవడం కోసం ఏ లిపిని వాడతారు అనేది. సో అంతకుముందు కూడా వచ్చింది ఈ క్వశ్చన్. సో ఆన్సర్ అయితే బ్రెయిలీ లిపి. సో అయితే బ్రెయిలీ లిపిని ఎవరు కనిపెట్టారు అని కూడా అడుగుతారు. సో దీన్ని కనిపెట్టింది లూయిస్ బ్రెయిలీ. సో ఇక్కడ అక్టోబర్ 1 వృద్ధుల దినోత్సవం, డిసెంబర్ 3 అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం. సో వాళ్ళు క్వశ్చన్ వృద్ధుల దినోత్సవం ఎప్పుడు అని అడుగుతారు. సో ఆప్షన్స్ ఇస్తారు, 4 డేట్స్ ఇస్తారు. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అక్టోబర్ 1. సో సేమ్ అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ఎప్పుడు అంటే డిసెంబర్ 3 అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఇంకో పాయింట్, ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనులను ఏమంటారు అని అడుగుతారు. సో మన ఆప్షన్ వచ్చేసి వృత్తులు. అంటే ఆదాయం కోసం నైపుణ్యం అంటే స్కిల్తో చేసే పనులను ఏమంటారంటే ప్రొఫెషన్, వృత్తులు అని అంటారు. సో ఇక్కడ ఇది ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఏ ఆటలో ఆటగాళ్ళు గుర్రాలపై స్వారీ చేస్తూ బంతిని బ్యాట్తో కొడుతూ ఆడతారు. సో ఆ ఆట పేరు ఏంటి అని అడుగుతారు. ఆ ఆట పేరు పోలో. పోలో ఆటలో ఆటగాళ్ళు గుర్రాలపై స్వారీ చేస్తూ బంతిని బ్యాట్తో కొడుతూ ఆడతారు. సో పోలో, ఇది ఒక క్వశ్చన్ తయారు చేస్తారు. ఇంకో క్వశ్చన్ కూడా ఏం తయారు చేస్తారంటే, అయితే ఆ బ్యాట్ని ఏమని పిలుస్తారు? ఆ బ్యాట్ని ఏమని పిలుస్తారంటే మ్యాలెట్. ఆట పేరు పోలో, ఆ బ్యాట్ పేరు మ్యాలెట్. సో ఈ ఆటలోనే గుర్రాలపై స్వారీ చేస్తూ బంతిని బ్యాట్తో అనేది కొడుతూ ఆడతారు. సో ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఏ చెట్టు ఆకులు చాలా రంగుల్లో ఉంటాయి? సో బాదం చెట్టు ఆకులు అనేది చాలా రంగుల్లో ఉంటాయి. సో ఇక్కడ కొన్నిసార్లు ఏమవుతుందంటే రాష్ట్రాలు అడుగుతారు, అక్కడ తీసుకునే ఆహారం అడుగుతారు. ఎక్కువ శాతం తీసుకునే ఆహారం ఏంటిది, ఏ స్టేట్లో ఏ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకుంటారు? సో రాజస్థాన్లో జొన్న రొట్టెలు అనేది ఎక్కువగా తీసుకుంటారు. సో ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్ ఇక్కడ కనుక చూస్తే గోధుమ రొట్టెలు, పూరీలు. వాళ్ళు ఎక్కువగా తినే ఆహార పదార్థాలు గోధుమ రొట్టెలు మరియు పూరీలు. సో ఇక మన సౌత్కి వచ్చేస్తే తమిళనాడు కానీ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ కూడా, ఇవన్నీ కూడా వరి అన్నాన్ని ఆహారంగా తీసుకుంటాం. అంటే మనందరం కూడా ఎక్కువగా తినే ఆహారం ఏంటంటే అన్నం, వరితో చేసిన అన్నం. సో కేరళలో ఇన్ అడిషన్గా చేపలు కూడా ఎక్కువగా తింటారు. కేరళలో మాత్రం వరి అన్నం మరియు చేపలు. సో ఇక్కడ మన లాస్ట్ పాయింట్ వచ్చేస్తే, జూన్ 16, 2014 బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించడం అనేది జరిగింది. జూన్ 16, 2014 మన రాష్ట్ర పండుగ ఏది అని కూడా అడగవచ్చు. బోనాలు అది ఎప్పుడు ప్రకటించారు రాష్ట్ర పండుగ అంటే జూన్ 16, 2014. సో ఇలా ఇంకా మనకు థర్డ్ క్లాస్ నుంచి పాయింట్స్ అనేది ఉంది. సో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో లైన్గా కంటిన్యూ చేద్దాం ఈ సిరీస్నే. ఫస్ట్ ఈవీఎస్, తర్వాత అట్లా ఒక్కొక్క క్లాస్ కంప్లీట్ చేసి మళ్ళీ వేరే సబ్జెక్ట్ అనేది వెళ్దాం. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. సో మనం టెట్ డిఎస్సికి అనేది అయితే ట్రై చేద్దాం. దాదాపు ఇందులో నుంచే వస్తాయి పాయింట్స్. థ్యాంక్ యూ.